ఆ రోజు నీ భాగవతం బయట వస్తుంది. నేను పెట్రోల్ పోసుకుని దానికోసం కాదు. ఇంకోటి అన్నాడు, ఏమన్నాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నా ఊర్లో కూడా పోలింగ్ శాతం 60% తగ్గలేదు, పెరగలేదు అన్నాడు. నేను నీతి నిజాయితీ, నా కొడుకు, నా భార్య, నా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పారు నీతి నిజాయితీగా ఉండాలని. అయ్యా నాయన భాస్కర్ రెడ్డి, నీ కోసం కాదు, నువ్వు భయపడి కాదు, నేను ఆత్మాయత్నం చేసుకుంటే చంద్రగిరి నియోజకవర్గం ప్రజల కోసం టోటల్ 395 బూతుల్లో వెబ్ ఇది పెడితే ఎక్కడ గాని జరిగినా వెబ్ స్కాన్ జరిగితే ఆ వెబ్ స్కాన్ ద్వారా ఎక్కడ జరిగినా దొంగ ఓట్లు జరిగినా, సైక్లింగ్ జరిగినా ఈఆర్ఓ గారికి, అదే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ తెలిసింది. కాబట్టి నువ్వు చేయలా, లేదంటే నువ్వు వదిలిండేవాడు కాదు. తెలుగుదేశం విలేజ్ లో జరిగిందన్నావు కదా, నువ్వు ఇంతంతో పోరాడినావు. అధికారుల దగ్గరికి వెళ్ళావు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళావు, ఏఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఈఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, డిఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళావు, కోర్టుకి వెళ్ళావు. ఎక్కడ తెలుగుదేశం నాయకులు చేయలే. అదేవిధంగా నాకు తెలిసి 395 మండల 395 సంబంధించిన బూతుల్లో వైసీపీ నాయకులు కూడా ఎక్కడ సైక్లింగ్ జరగల. ప్రతి ఒక్కరు కూడా నీ స్వభావం తెలుసుకున్నారు. ఇతను వాడుకొని వదిలేస్తాడు, ఈ 5 సంవత్సరాల వాడుకొని వదిలేస్తాడు, మనల్ని కాపాడడానికి ఎక్కడ కానీ చేయలే. అందరూ ప్రజాస్వామ్యం చేశారు. వైసీపీ నాయకులు మీకు ద్వారా, మీ మీడియా ద్వారా వాడుకో చేతులకు దండం పెడుతున్నా. ఈసారి ప్రజాస్వామ్యాన్ని అందరూ రక్షించాం, తెలుగుదేశం రక్షించాం, వైసీపీ వాళ్ళు కూడా. నీ మాయలో ఏ నాయకుడు పల్లా 15 సంవత్సరాలు జెండా మోసిన దానికి వాళ్ళకి ఏమేమి శిక్షలు వేసినావు, ఏమేమి పదవులు ఇచ్చినావు, ఏ విధంగా వాళ్ళ ఆర్థికంగా తొక్కావు, ఏ విధంగా పదవులు రానికుండా చేసావు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు నీకోసం కాకపోయినా ప్రజాస్వామ్యాన్ని, చంద్రగిరిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓటు వేసుకునే విధంగా చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకో కూడా అన్నాడు, నేను అనుకుంటే 5 సంవత్సరాల్లో ఒక రోజు గాని ఆయన పైన గాని, ఆయన కుటుంబం పైన గాని నేను ప్రెస్ మీట్ పెట్టలా అన్నావు. నా పైన దేనికి ప్రెస్ మీట్ పెడతావు భాస్కర్ రెడ్డి? నేనేనా గంజాయి స్మగ్లరా, రెడ్ శాండ్ స్మగ్లరా, మాఫియానా, లేదా గ్రానైట్ స్మగ్లరా? నాకు ఎన్నెన్నో క్వారీలు ఉందన్నావు. నాకుంది ఒకే క్వారీ అయ్యా భాస్కర్ రెడ్డి. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, నాకుండేది 2004లో ఒక క్వారీ వచ్చింది, ఒకే క్వారీ 3 హెక్టార్లు. దాని తర్వాత 2016లో ఎక్స్టెన్షన్ 7.5 హెక్టార్ వేసుకున్నా. నీ వల్ల 7.5 హెక్టార్ ఆర్డర్ కాగితం వచ్చినా ఎగ్జిబిషన్ కట్టి ఇంతవరకు లీజీలా. ఆ 3 హెక్టార్లు 7 హెక్టార్ల పైన 50 కోట్లు పెనాల్టీ వేసిన, నేనేం పట్టించుకోలేదన్నావు. సాక్షి నీకు ఇస్తా. నువ్వు అన్నావు కదా ఎవరో బంధు అడిగినాడని, ఆ బంధు నిన్న నీ జోలికి రాలేదు కదా నాయన, ఎందుకు ఆయన జోలికి పోయినావన్నావు. నువ్వేం చెప్పినావు సమాధానం? ఏపీఎండిసి వెంకటరెడ్డి గారు వాళ్ళ వియంగడికి ఏం చెప్పినాడు అందరూ తెలుసు. 50 కోట్లు పెనాల్టీ ఇచ్చినావు, ఫ్యాక్టరీకి 3.5 కోట్లు వేయించినావు. నాకు ఏం చేశానంటావు? ఆర్థికంగా నన్ను 3 సంవత్సరాలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశావు. నాకు అప్పులు చేసుకున్నా. నేను సంపాదించిన 2004 నుంచి 2014 వరకు సంపాదించిన ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశా. నాకు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు నాకు సహాయపడినారు. వారి అండదండలతో నాయకుడికి ఎదిగా. కుటుంబ సభ్యులే ఈ రోజు నాకు ఎనకాలను నడిపించారు పార్టీని. నన్ను వాళ్ళ అండదండలతో రోడ్డుకు వచ్చా. నీలాగా ఎర్రచందనం మాఫియా చేయలా, నీలాగా ఎర్రచందనం కింగ్ పిన్ కాలా, నీలాగా ఎర్రచందనం స్మగ్లర్లు కొనిచ్చిన వెహికల్ లో కార్లు పెట్టుకుని, బెంజ్ కార్లు, ల్యాండ్ క్రూజర్లు, మారుతి కార్లు పెట్టుకుని తిరగల. సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. నీ అవినీతి భాగవతం కూడా తొందరలో పెడతా. ఎన్ని ఎకరాలు కొన్నావు, ఏ ఎకరాల్లో తుడాలకు సంబంధించిన రోడ్లు వేసావు, ఎక్కడెక్కడ లాటరీలు పెట్టావు, ఆ లాటరీల ద్వారా టెండర్ల ద్వారా నువ్వు తుడా లేట్లు తీసుకుని అన్ని ఉంది సాక్ష్యాలు నాయన భాస్కర్ రెడ్డి గారు. మీకు ఇస్తా అన్ని, దాంట్లో పడొద్దండి. మీరు తొందరపడాల్సిన పనిలా. నేను ఎక్కడగా నష్టపరచలేదన్నావు. చూపించమ్మా. సపోర్ట్ చేయాలి. ఎక్కడ కానీ చేయలే. అదే విధంగా నాకు ప్రచారం కావాలన్నావు నాయన భాస్కర్ రెడ్డి. నీకు తెలుసో తెలుదో, నీలాగా
కాలేజీ చైర్మన్ అనో, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అనో, ఆర్ట్స్ కాలేజ్ చైర్మన్ అనో, డిగ్రీ కాలేజ్ అని చెప్పలా. నేను కాలేజ్ స్టూడెంట్ ఎస్పీఎల్ గా ఉన్నా. నువ్వు కావాలంటే గుంటూరు దగ్గర లయోలా స్కూల్లో పోయి చూడు. నేను ఎస్పీఎల్ 10th లో, ఇంటర్ చిత్తూరు పిసిఆర్ కాలేజీలో సెక్రటరీ, చైర్మన్ గా ఓడిపోయా. చైర్మన్ గా ఓడిపోయినా చైర్మన్ గా గెలిచిన వ్యక్తి మర్డర్ కేసు బయట వెళ్తే నేనే చైర్మన్ గా ఉన్నా. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ పోయి మళ్ళీ పోలా. నేను విద్యార్థి దశ నుంచి కాలేజ్ చైర్మన్ గా ఉన్నా. నీలా నేను చెప్పుకోవాలా. నేను ఉండేది ఇదే. 89 నుంచి చిత్తూరులో ఆ రోజు ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్ గా, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఆ రోజు చిత్తూరులో తెలుగు యువత పట్టణ యువత అధ్యక్షుడిగా ఉన్నా, వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, యువత అధ్యక్షుడిగా అయినా. నాకే ప్రచారం వల్ల 2005 నుంచి తెలుగు యువత జిల్లా యువత అధ్యక్షుడిగా ఉన్నా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, జిల్లా పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఇన్ని పదవులు అనిపించిన నాని, పులివర్తి నాని అంటే అందరూ తెలుసు. నీలాగా గ్లోబల్ ప్రచారం కోసం సీఎం గా ఏ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజు నువ్వు ఎక్కడ కనపల్లా. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నువ్వు వస్తే నువ్వు ఏ మూల నుంచి ఉన్నావో, నీతో పాటు ఈ రోజు నువ్వు సస్పెండ్ చేసావు. ఎంఆర్సీ రెడ్డి గారు అనే వ్యక్తిని కూర్చోమంటే నువ్వు ఒక మూల నుంచో ఉన్నావు. అది గుర్తుపెట్టుకో. అది నీ స్థాయి. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ స్టూడెంట్ లీడర్, ఆయనతో పాటు మేము ఫాలో అయ్యాం దుర్గా హోటల్ నుంచి. నాకు ప్రచారం అవసరంలా. నీలాగా ఎలక్ట్రికల్ ఫోన్ రాసుకొని ప్రచారం పొందలా. కార్యకర్తగా ప్రజల సమస్యలపై పోరాడి ఈ రోజు నాయకుడికి ఎదిగా. నువ్వు ప్రజా సమస్యపై ఏ రోజు పోరాడావు? నీ సొంతానికి పోరాడావు. నీ సొంతం కోసం పోరాడి తప్పించి ఒకరోజు పోరాడావా? ఈ రోజు నిన్ను వేధిస్తా ఉన్నావు. నిన్ను నా కుటుంబం మాట్లాడింది అంటున్నావు, నా కుమారుడు మాట్లాడినాడు అంటున్నావు, నా భార్య మాట్లాడింది అంటున్నావు. నా భార్య ఎప్పుడు నిన్ను ఎవడు ఏమని ఎప్పుడు మాట్లాడింది? తన భర్తని చంపాలి, ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు అప్పుడు మాట్లాడింది. 14వ తేదీ మాట్లాడింది, 14వ తేదీ సాయంకాలం మాట్లాడింది, 15వ తేదీ ఉదయం మాట్లాడింది. 5 సంవత్సరాలు చెవన్నా లేదా భాస్కర్ అన్న మాట్లాడింది. నిన్ను ఆమె పైన దాడి చేస్తే కూడా, ఏప్రిల్ 11వ తారీఖు దాడి చేస్తే కూడా బై ఎలక్షన్ వచ్చింది. మేలో బై ఎలక్షన్ వచ్చింది. మా ఊరు పులివర్తి వారికి బై ఎలక్షన్ పెట్టారు. బై ఎలక్షన్ పెడితే మా ఊరికి వస్తే కూడా చెవన్నా కాఫీ తాగుని గౌరవించింది. ఆ రోజు ఏ రోజు ఆమె నీ గౌరవించకుండా పోలా. 14వ తేదీ సాయంత్రం నా పైన దాడి జరిగిన తర్వాత ఆయన మాట్లాడింది. నా కుమారుడు మాట్లాడిన ఆ తర్వాత మాట్లాడినావు. నీ పైన ఏదో మాట్లాడినావు. నీ పైన మాట్లాడింది ప్రజా సమస్యల పైన మాట్లాడినావు, నీ అవినీతి పైన మాట్లాడావు. నువ్వు ఈ 5 సంవత్సరాలు చేసిన అవినీతి గురించి మాట్లాడావు, కానీ ఎక్కడ కానీ నీ పర్సనల్ గా మాట్లాడలా. నువ్వు ఈ విధంగా చేసినావు, నిన్ను చేయలా. నువ్వు బయట మాట్లాడదుమా. ఆర్సీపురం మండలంలో నువ్వు ఎక్కడెక్కడ గ్రావెల్ దోస్తున్నావో, ఎక్కడెక్కడ ఇసుకు తోసావో, ఎక్కడెక్కడ మటన్ ల్యాండ్ దోచావో వాటి గురించి మాట్లాడాం. నీ పర్సనల్ గా ఏ రోజు మాట్లాడాలా నీ గురించి? దానికి కావాలంటే సాక్ష్యాలు రెడీగా ఉంది, విత్ గూగుల్ మ్యాప్ తో ఉంది. ఏ క్వారీలో ఎన్ని గ్రావెల్ ఎన్ని హెక్టార్లు తీసుకున్నా, ఎంత చేసామని ఉంది. వ్యక్తిగతంగా నిన్ను ఎప్పుడు దూషించలా. మేము ఏ రోజు మాట్లాడినా ప్రజా సమస్యల పైన మాట్లాడాం. ప్రజల కోసం, చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడాం, కానీ మా సొంత విషయాలు మాట్లాడలా. నా క్వారీ మూపించావు, నా ఫ్యాక్టరీలు మూపించావు. ఏ రోజు నేను పత్రికా ముఖం కూడా ఒక రోజు మాట్లాడలా. ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఏ రోజైనా మాట్లాడినా చూడండి. ఆయనలాగా నేను డ్రామాలు ఆడుతున్నాను. నా డ్రామాలు చూడండి, ఎన్ని విధాలు ఉన్నాయి డ్రామాలు చూడండి. 2018లో నన్ను ఏమేమి మాట్లాడాడు? దళిత ద్రోహి అన్నాడు, బీసీ ద్రోహి అన్నావు, కులాల మధ్య చిచ్చన్నావు, నిన్ను కొట్టారన్నావు, నిన్ను రెక్కి చేశారన్నావు. అన్ని నువ్వు చేసిందంతా 10% మేము చెప్పలా. నువ్వు చేసిన డ్రామాలు చూడు, ఎన్ని డ్రామాలు చేసావు చూడు. ఇది ఎక్కడ చూడు, ఇదే డ్రామా. ఇది చూడండి. ఆయన్ని వేదాంతపురంలో కొడేశారని కింద కొనుక్కున్నాడు. ఏం కాల పసుపు కొనుక్కుని వచ్చి డ్రామాలు అన్నావు. హాస్పిటల్ ఇది సత్యవేడ పోలీస్ స్టేషన్. టాబ్లెట్లు రోడ్డు మీద కొనుక్కున్నావు. ఇది వేదాంతపురం, ఇదంతా వేదాంతపురం. పోయి హాస్పిటల్లో కొనుక్కున్నావు, ఇది రోడ్లో కొనుక్కున్నావు. చూడండి ఎన్ని డ్రామాలు ఆడాడు. ఆ రోజు ఉన్నాడు ఆయన అనుచరుడు, ముఖ్య అనుచరుడు. చూడండి
ఎవరు డ్రామాలు ఆడారు? నీ డ్రామా నీకు మించిన ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు ఇండియాలో? నీకు మించి ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారు చెప్పండి. మేము ఎక్కడైనా డ్రామా ఆడినా నాకు సంబంధించిన ఎక్స్రే గురించి చూడండి. చూడండి, ఇక్కడ వేసిన రాయితో ఎట్లా పెట్టుకోమా. తెలియకపోతే వినోదం రమ్మను ఆపరేట్ చేస్తాడు. చూడండి, ఇక్కడ పడింది రాయితో. ఎక్స్రే డాక్టర్ రిపోర్ట్ పోయి చెక్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఒక నెల రోజులు కాలు కింద పెట్టుకోవచ్చు. ఆయన నా కాళ్ళకి ఇరగలేదంటాడు. ఆయనలాగా నేను డ్రామా ఆడలేదంటాడు. కాలు ఫ్రాక్చర్ అయినాక ఎవరైనా హత్య చేసినప్పుడు ఆ దీంట్లో ఏం జరిగిందని ప్రతి ఒక్కడు వాడు ప్రాణం కాపాడుకునే దానికి పరిగెత్తారు, జరుగుతారు. ఒక వ్యక్తిని పొడిస్తే పేగులు కూడా బయట వస్తాయి. పేగులు వేసుకుని కట్టుకొని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిగెత్తి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఒక వ్యక్తి, మీకు ఉదాహరణ చెప్తాను. చిత్తూరులో స్వర్గీయ ఆదికేశవ నాయుడు తమ్ముడు గారు బద్రీనారాయణ గారు కరెక్ట్ గా వాళ్ళ ఇల్లు దాటి ఫ్యాక్టరీకి వెళ్తా ఉంటే స్ట్రోక్ వచ్చింది, సివియర్ స్ట్రోక్. ఆయన కార్ డ్రైవ్ చేసుకుని సిఎంసీలో అడ్మిట్ అయినాడు. అంటే 35 కిలోమీటర్ డ్రైవ్ చేసి నీ స్ట్రోక్ వచ్చింది పడిపోలేదు అంటే కాదు కదా. నా కాలు ఇరిగినా నాకు ఆ టైం తెలీదు. నా పైన దాడి జరిగింది పరిగెత్తుకొని తిరిగి పోలీస్ అధికారులు కోరా. నా పైన దాడి జరిగింది, ఆడ గన్ మ్యాన్ దొరుకుకున్నాడు, గన్ మ్యాన్ కాపాడండి అని. అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి అందరూ చూసాం. అక్కడ పరిగెత్తుకొని వచ్చాం. ఎదురుగా